अखिलभुवनदीपं भक्तचित्ताब्जसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं स्वामिये శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, రాముల వారికి ఈ యొక్క విశాల నగరం ఎవరిది అని చెప్పేసి అడిగినప్పుడు విశ్వామిత్రుల వారు ఈ యొక్క విశాల నగరం గురించి చెప్తున్నటువంటి సందర్భంలో ఈ విశాల నగరం కొంతకాలము దేవదానవులందరూ కూడా కలిసి ఇక్కడే ఉండేటువంటి వాళ్ళు. దేవతలకి దైత్యులకి మనకు రోగాలు ముసలితనము మరణము లేకుండా ఎట్లు అని వీళ్ళు తమలో తాము ఆలోచించుకొని క్షీరసాగరాన్ని మదనం చేస్తే ఆ క్షీరసాగరంలో నుంచి అమృతం వస్తే అమృతపానం చేస్తే అప్పుడు మనకి ఈ యొక్క జరామరణాలు ఉండవు అనేటువంటి విషయాన్ని వీళ్ళు తీర్మానించుకొని ఈ యొక్క పాల సముద్రాన్ని చిలకటానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనేటువంటి ఆ యొక్క పాముని ఆ కవ్వానికి తాడుగా చేసుకొని దేవదానవులు రెండు వర్గాలుగా విడి ఆ కవ్వాన్ని చిలకటం ప్రారంభించారు. ఆ ఒక్క మందరగిరిని తిప్పటం ప్రారంభించారు వాసుకి ద్వారా. ఇటువంటి టైంలో వాసుకి తన తాలూకు కూరల నుంచి తన తాలూకు నోటి నుంచి విషాన్ని కక్కుతూ ఆ రాళ్ళని కరుస్తూ విషమంతటినీ కూడా సముద్రంలోకి కక్కటం జరిగింది. దానితో ఆ సముద్రంలో నుంచి ఆలాహలము అనేటువంటిది విషం పుట్టుకు రావటం జరిగింది. ఆ విషయం పుట్టగానే దేవతలు దానవులు మానవులు అందరూ కూడా నశించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడటంతో వాళ్ళందరూ కూడా హరిని స్తోత్రం చేస్తూ శివుణ్ణి కూడా స్తోత్రం చేయటం జరిగింది. ఆ యొక్క శివుణ్ణి రక్షింపమని చెప్పేసి వేడుకుంటూ శివుని వీళ్ళు గట్టిగా వేడుకొనటంతో మహాదేవుడైనటువంటి పరమశివుడు అక్కడ ప్రత్యక్షం అవటం జరిగింది. ఇదే సమయంలో శంఖచక్రధారి అయినటువంటి శ్రీహరి కూడా అక్కడ దర్శనం ఇవ్వటం ఆవిర్భవించటం జరిగింది. దీనికే కృష్ణ శతకంలో ఒక చక్కని పద్యం రాసుకొచ్చారు. హరియను 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ హరిని నామమహత్యము హరి పొగడంగవశమే హరి శ్రీకృష్ణ అని చెప్పేశాను. ఆలాహలాన్ని హరించాలి అంటే హరుడు తప్పితే శంకరుడు తప్పితే ఆ యొక్క ఆలాహలాన్ని మహాదేవుడి తిన్నటువంటి శివుడు తప్పితే ఇంకెవ్వరూ కూడా దాన్ని ఆ పరమశివుడి తప్పితే ఇంకెవరూ కూడా దాన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కనుక దైత్యులలో నీవు ప్రథముడవు కాబట్టి మహాదేవ
ఈ క్షీరసాగర మదనంలోంచి వచ్చినటువంటి ఈ యొక్క విషయాన్ని ప్రథమమైనటువంటిది కాబట్టి దీన్ని నీవే స్వీకరించవలసినది అని చెప్పేసని చక్రధారి అయినటువంటి శంఖ చక్రధారి అయినటువంటి ఈ యొక్క విష్ణువు చెప్పటంతో, హరి చెప్పటంతో, శ్రీహరి చెప్పటంతో శూలధారి అయినటువంటి శంకరుడు దానిని తన తాలూకు కంఠంలో ఉంచుకోవటం జరిగింది. విషయాన్ని మరిగి తన కంఠంలో ఉంచుకోవటం జరిగింది. దీన్ని పోతన గారి చక్కని పద్యంలో రాయటం జరిగింది. మింగేటువంటి వాడు శివుడి విషయాన్ని మింగుతున్నాడు, మింగమన్నటువంటిదేమో సర్వమంగళ, చెప్పినటువంటి వాడు విష్ణువు. కనుక వీళ్ళందరూ కూడా నిర్భయంగా ఉన్నారు అంటే దీనికి కారణం ఏంటయ్యా అని అంటే, మింగేటువంటి వాడికి ఆ శక్తి ఉంది కాబట్టి తన మంగళసూత్రాలకు ఏ విధమైనటువంటి ప్రమాదము వాటిల్లదు. విషం తీసుకోవటం మూలంగా ఆయన ఆ యొక్క మహాదేవుడైనటువంటి పరమశివుడు చనిపోతే, గతిస్తే తనకి ఏ విధమైనటువంటి అంటే అశుభము జరగదని చెప్పని పార్వతి మనస్ఫూర్తిగా నమ్మి తాగండి అని చెప్పేసని, ఆ విషయాన్ని తాగమని చెప్పేసని, మృంగమని చెప్పేసని ఆ మహాదేవుడైనటువంటి శివుడికి చెప్పడం జరిగింది. దాంతో హరుడు ఆ యొక్క విషయాన్ని గ్రోలటం జరిగింది అనేటువంటి హరుడు హరించేటువంటి వాడు. దేన్ని హరించేటువంటి వాడు అనేటువంటిది ఏంటంటే, ఇక్కడ విషము మిగిలినటువంటివి ఇలాంటి వాటిని కూడా హరించేటువంటి వాడు కాబట్టి హరుడు అన్నారు. హరి అనేటువంటి శబ్దం అందుకే దీనికి ఉపయోగించడం జరిగింది అని కృష్ణ శతకంలో చాలా చక్కగా చెప్పటం జరిగింది. ఎప్పుడైతే ఆ ఒక్క విషయాన్ని తను తీసుకుని తన కంఠంలో ఉంచుకుని తన తాలూకు పరివారంతో మహాదేవుడైనటువంటి శివుడు తన నిజ నివాసమైనటువంటి హిమవత్ పర్వతాలు తన మామగారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ చాలా మహత్తరమైనటువంటి విషయము ఇమిడి ఉంది. ఈ మహత్తరమైనటువంటి విషయాన్ని మధ్యలో మనం చెప్పుకునే కన్నా ఇక్కడ ఒక మాట మాత్రం మనం చెప్పుకొని దీన్ని చివరికి దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మంత్రపుష్పంలో ఏం చెప్తారంటే, అంతర్బహిస్సర్వం వ్యాప్తనారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రయంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాసం హృదయంచ వ్యధోముఖం అని చెప్పేటువంటి ఈ యొక్క విషయాన్ని మంత్రపుష్పంలో చెప్పబడి ఉన్నటువంటిది. అంతటా నిండి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది సముద్రంలోనూ ఉన్నది, విశ్వంలోనూ ఉన్నది. అంతర్బహిస్సర్వం అంతటా వ్యాపించి ఉన్నది. లేనిది ఏమున్నది? అంతటా ఉండే ఉన్నటువంటిది. కనుక ఆ అంతటా నిండి ఉన్నటువంటి దానిలో నుంచి ఎంతవరకు హరుడు హరించాలో అంతవరకు మాత్రమే హరించి ఆయన తన నిజ నివాసమైనటువంటి తన మామగారి ఇంటికి మహాదేవుడైనటువంటి శివుడు హరుడు వెళ్ళటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి వ్రాస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క విశ్వామిత్రుల వారు
రాముడికి చెబుతూ ఆ తదుపరి కూడా వీళ్ళు క్షీరసాగరాన్ని మదనం చేయటం జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మందర పర్వతము కిందకి కుంగటం ప్రారంభించింది. అప్పుడు 1,00,000 యోజనముల విశాలము, 1,00,000 యోజనములు గల పొడవు, 1,00,000 యోజనములు కలిగినటువంటి మందంతో ఆ మహావిష్ణు కూర్మావతారంగా ఆ మందరగిరి కిందకి రావటం జరిగింది. ఆ మందరగిరి కిందకి వచ్చి తన మూపున ఆ ఒక కూర్మావతార మూపున మందరగిరిని నిలపటం జరిగింది. దానితో అవలీలగా కవ్వల్ని తిప్పినట్టుగా ఈ దేవదానవులందరూ కూడా ఆ యొక్క మందర పర్వతాన్ని ఆ క్షీరసాగరంలో చిలకటం ప్రారంభించారు. ఇటువంటి సమయంలో ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పటం జరుగుతోంది. రామభద్ర, ఒక చిన్న పిల్లవాడైనటువంటి ఒక శిశువు లాంటి పిల్లవాడిని తన తల్లి జోకొడుతూ ఊపి మీద చిన్నగా ఎలాగైతే చిచ్చుకొట్టింది అనేటువంటి పరిస్థితిలో తన చేత్తో మెల్లగా చరుస్తూ ఆ శిశువు నిద్రపోయేటట్లు చేస్తుందో, అలాగే ఈ యొక్క విష్ణువు కూర్మావతారంగా వచ్చి మందర పర్వతం కిందకు వచ్చినప్పుడు ఈ యొక్క మందర పర్వతం ఎలాగుందంటే శిశువు నిద్రపుచ్చేటువంటి తల్లిలాగా ఆ యొక్క మీదన చిలకబడేటువంటి తిప్పబడేటువంటి మందరగిరి అంత స్పర్శ, అంత మృదువైన స్పర్శతో ఉన్నది అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. దీని తర్వాత రామభద్ర, దీనిలో నుంచి దండకమండలాలు పట్టుకున్నటువంటి ధన్వంతరి అనేటువంటి మహానుభావుడు రావటం జరిగింది. అటు తర్వాత ఇందులో నుంచి అప్సరసలు అనేటువంటి వాళ్ళు కూడా ఈ క్షీరసాగరం అనేటువంటి మదనం జరుగుతుండగా వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది అనేటువంటి వాళ్ళు రావటం జరిగింది. ఈ అప్సరసలని దేవతలు కానీ దానవులు కానీ ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని తమ భార్యలుగా వాళ్ళు స్వీకరించలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు వచ్చినటువంటి అప్సరసలు అలాగే ఉండటం జరిగింది. అప్పుడు వీళ్ళు మళ్ళీ తిరుగుతూ ఉండగా ఆ ఒక్క క్షీరసాగరాన్ని దానిలో నుంచి అప్సరసలకి పరిచర్యలు చేయటానికి దాసదాసీలందరూ కూడా అదే క్షీరసాగరంలో నుంచి రావటం జరిగింది. వాళ్ళని కూడా ఈ యొక్క దేవదానవులు అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళని కనీసము వాళ్ళని స్పర్శ కూడా చేయలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రామభద్ర తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఇలా ఈ యొక్క విషయం జరుగుతున్నటువంటి సమయంలో రఘునందన, జలాది దేవత అయినటువంటి వరుణి యొక్క కూతురు వారుణి అనేటువంటి ఆమె మధ్యదేవత చక్కని చుక్క, ఆమె తనను చేపట్టు భర్తను వెతుకుచూ క్షీరసాగర మదన నుంచి ఆ సముద్రం నుండి బయటికి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ వరుణి కుమార్తె అయినటువంటి వారుణిని ఆమెను కూడా ఎవరూ కూడా ఆమెను కూడా ఏ విధమైనటువంటి స్పర్శ జ్ఞానాన్ని కూడా ఇవ్వలేదు.
వాళ్ళెవ్వరూ కూడా ఆమెని కనీసం ముట్టుకోలేదు దేవదానవులు. ఓ రామ, మహావీర, దితిపుత్రులు దైత్యులు మాత్రము వరుణుని కూతురైనటువంటి ఆ వారుణిని స్వీకరింపలేదు. కానీ అతిథిపుత్రులైనటువంటి దేవతలు మాత్రము ఆ వింధ్య అయినటువంటి ఆ పవిత్రురాలైనటువంటి ఆమెను స్వీకరించింది. సురలు వారుణిని గ్రహించకపోవుటచే దైత్యులు అసురులైరి. సురలు వారుణిని పరిగ్రహించుట వలన దేవతలైరి సురలైరి. వారు వారుణిని గ్రహించి సంతృప్తులై మిగుల ఆనందించగలిగిరి. రామభద్ర, దేవతలు మాత్రమే ఈ యొక్క వారుణి అనేటువంటి ఆమెను గ్రహించటం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసినటువంటి విషయము. ఓ నరశ్రేష్ఠ రామ, పాల సముద్రం నుండి ఉచ్చస్రవమను ఉత్తమాశ్వము, కౌస్తుభమను దివ్యమైన మణి, అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనవి. ఓ రామ, అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతమును పొందుటకై తీవ్రముగా పోట్లాడుకునేది. ఆ సందర్భమున దేవతలు పెక్కుమంది అసురులను సంహరించింది. ఫలితముగా ఉభయపక్షములు వారును కొందరు నశించేది. ఇటు దేవతలు దానవులు కూడా అమృతం వచ్చిన తర్వాత ఇవి మాకు కావాలని చెప్పేసని అమృతాన్ని, అలాగే అందులోంచి వచ్చినటువంటి కౌస్తుభాన్ని, అందులోంచి వచ్చినటువంటి ఉత్తమమైనటువంటి అశ్వాన్ని కూడా వీళ్ళు ఇరు వర్గాలు కూడా మాకు కావాలని వీళ్ళు దాని గురించి ఒకళ్ళనొకళ్ళు యుద్ధాలు చేసుకుని ఇరుపక్షాలు కూడా నశించడం జరిగింది. ఓ మహావీర, ఈ సందర్భముగా దైత్యులు రాక్షసులు ఒక పక్షాన చేరిరి, దేవతలు మరి ఒక పక్షాన చేరిరి. ఆ ఉభయపక్షముల వారికి ముల్లోకములను ఆశ్చర్యం గొలుపునట్లు ఘోరమైనటువంటి యుద్ధము జరిగిన. ఘోరాతి ఘోరమైనటువంటి ఒకళ్ళు ఏది చేతికి దొరికితే దాన్నల్లా పట్టుకుని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని వాళ్ళు నశించిపోయేటువంటి మాదిరిగా వాళ్ళు ఆ ఒక ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేసుకున్నారు అని చెప్పేశాను. ఆ రణమున ఉభయపక్షములందరూ పెక్కుమంది మృతులే, అంటే చనిపోయారు. పిమ్మట సర్వశక్తివంతుడైన మహావిష్ణువు తన మాయా ప్రభావముచే జగన్మోహనమైన మోహిని రూపము దాల్చి క్షణములో అమృత కలశమును హస్తగతమనర్చుకొనెను. ఈ కౌస్తుభము ఈ యొక్క మహిమాన్వితమైన గుర్రం కన్నా కూడా ఏదైతే మహిమైనటువంటి అమృతం ఉందో ఆ అమృతాన్ని ఈ యొక్క విష్ణువే మోహనుడు కాబట్టి మోహనీగా అవతరించి తన చేతుల్లోకి ఆ యొక్క ఏదైతే ఉన్నదో ఆ వచ్చినటువంటి అమృతాన్ని తను తీసుకోవటం జరిగింది. శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువు అభిముఖులై కొందరు దైత్యులు ఆయన్ను ఎదిరించారు. వారిని అతడు నుగ్గు గావించాడు. తనను శరణిదొచ్చిన దేవతలను ఆయన ఆదుకొనెను. దేవతలు శరణిదొచ్చితే వాళ్ళని ఆదుకున్నాడు, రాక్షసులను మాత్రం సంహరించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారమును చేపట్టాడు. ఋషులు చారుణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషంతో
పరిపాలించసాగను. ఈ యొక్క ఇంద్రుడు అనేటువంటి వాడు ఈ యొక్క దేవతలని ఈయన పరిపాలించే సమస్త లోకములను అతడు సంతోషంతో పరిపాలించసాగను అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి వ్రాసినట్లుగా విశ్వామిత్రుల వారు నరోత్తమ, నరశ్రేష్ఠ, రామభద్ర అని చెప్పి సంబోధిస్తూ విశ్వామిత్రుల వారు ఈ విషయాన్ని రాముల వారికి విన్నవించడం జరిగింది. ఇది క్షీరసాగర మదనానికి సంబంధించినటువంటి విషయం. ఈ క్షీరసాగర మదనము అనేటువంటి దాన్ని చెప్పటానికి ముందర నేను ఆత్మతత్వము అనేటువంటి ఒక విషయాన్ని తీసుకుని ఈ ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడటం జరుగుతుంది. ఈ ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనది. ఈ ఆత్మ శాశ్వతమైనది, శుద్ధమైనది, పవిత్రమైనది. కేవలం మనుష్యులకే కాదు, ఆత్మ సర్వజీవులలో, సముద్రములలో, నక్షత్రములలో, చెట్టలలో, పక్షుల్లో, జంతువుల్లో ఉంటుంది. అన్ని హృదయాలు ఆత్మభూయిష్టమే. అయితే మనిషిలోని ఆత్మ అనేక అవస్థల్లో ఉంటుంది. ఆత్మకు 4 అవస్థలు లేదా స్థితులు ఉన్నాయని మాండవికోపనిషత్తు చెప్తున్నటువంటి ఈ విభాగాన్ని నేను నిన్న క్రోడీకరించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ విషయాన్ని విశ్వామిత్రుల వారు రాముడికి ఎంత చక్కగా విశదీకరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఈ యొక్క ఏదైతే నగరము అనేటువంటి ఈ యొక్క నగరం ఉన్నదో, విశాల నగరము, ఈ విశాల నగరంలో దేవతలు, దానవులు కూడా మృత్యువు కానీ మనకి రోగ బాధలు కానీ ఉండకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచించి క్షీరసాగరాన్ని మదనం చేసినప్పుడు మాత్రమే అందులో నుంచి వచ్చినటువంటి అమృతాన్ని మనం తీసుకుంటే మనకి ఏ విధమైనటువంటి రోగ బాధలు, మృత్యువు ఉండదు అని చెప్పేసి నిర్ణయించి మందర పర్వతాన్ని తీసుకుని కవ్వంలాగా వాసుకుని తాడులాగా చేసుకుని దేవతలు, దానవులు అందరూ కూడా దాన్ని చిలకటం ప్రారంభించారు అనేటువంటిది క్షీరసాగర మదనానికి సంబంధించినటువంటి ఈ కథ. ఈ క్షీరసాగర మదనంలో వచ్చినటువంటివి ఏమిటి? విషం వస్తేనేమో శివుణ్ణి తీసుకోమని చెప్పన్నారు, మొదటిది కాబట్టి అని. ఆ ఒక అశ్వము, తర్వాత అంటే మిగిలినటువంటి కౌస్తుభం అవి వస్తే వాటితో పాటు అమృతాన్ని కూడా విష్ణువు తీసుకోవటం జరిగింది. ఈ అప్సరసులు అనేటువంటి లక్షల కొలది మంది వచ్చినా వీళ్ళ జోలికి ఎవరూ కూడా, దేవదానవులు ఎవరూ కూడా రాలేదు. వాళ్ళకి మళ్ళీ పరిచర్యలు చేయటానికి ఆ యొక్క క్షీరసాగరంలో నుంచే దాసీలు రావటం జరిగింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి వ్రాస్తున్నట్లుగా విశ్వామిత్రుల వారు చెప్తున్న ఈ కథాగమనాన్ని రాముడికి చెప్పటంలో కలిగినటువంటి ఉద్దేశం ఏమిటంటే, రామభద్ర అంతర్బహిస్సర్వం వ్యాప్తన్నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రయంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాసం హృదయంచ వ్యధోముఖం అనేటువంటి పరిస్థితిని ఈ మంత్రపుష్పంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, అంతటా వ్యాపించి ఉన్నటువంటి సముద్రంలో కూడా, సముద్రాలలోనూ విశ్వంలోనూ అంతటా వ్యాపించి ఉన్నది. ఏది వ్యాపించి ఉన్నది? ఆత్మ అనేటువంటి వస్తువు
ఏదైతే బ్రహ్మ పదార్థం అనేటువంటిది, బ్రహ్మ అనేటువంటి వస్తువు ఉన్నదో ఆ వస్తువు ఇటు దేవతలలోను, అటు దానవులలోను, మందర పర్వతంలోను, క్షీర సముద్రంలోను, వాసుకిలోను అంతటా కూడా వ్యాపించి ఉన్నది. మరి వీరు దేన్ని మదిస్తున్నారు, దేన్ని చిలుకుతున్నారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. ఈ యొక్క ఘట్టాన్ని తెలుసుకోవాలంటే అంత తేలికైనటువంటి ఘట్టము కాదు. అంటే ఆత్మని మదించినప్పుడు జరిగేటువంటి విషయం ఏమిటి అనేటువంటిది ఏంటంటే, ఆత్మ శోధనలోకి వెళ్ళినప్పుడు, ఆత్మని గురించి పరిశీలిస్తున్నప్పుడు, ఆత్మని గురించి తెలుసుకునేటప్పుడు మొట్టమొదట వచ్చేటువంటిది ఏంటంటే, విషపూరితమైనటువంటి దుర్గుణాలు ఏవైతే మనస్సుకి, ఆత్మకి, అంటే మనస్సు నుంచి ఆత్మకు వచ్చినవైతే ఉన్నాయో వాటిని గ్రహించటానికి హరుడు రావాలి, శివుడు రావాలి, మహాదేవుడు రావాలి. కనుక ఇలాగ ఆత్మని మదించినప్పుడు మాత్రమే ఆత్మ యొక్క దానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న అణువైనటువంటి విషయాన్ని దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించి మనం విపరీతమైనటువంటి మదనం చేసినప్పుడు, ఆత్మమదనం చేసినప్పుడు అందులో నుంచి అప్సరసులు వస్తారు, అందులో నుంచి దాసీలు వస్తారు, అందులో నుంచి వైద్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క వైద్యో నారాయణో హరి అనేటువంటి ఆయన వస్తాడు, దండ కమండలాలతో వస్తాడు. ఉత్తమమైనటువంటి అశ్వము అనేటువంటిది వస్తుంది, కౌస్తుభము వస్తుంది, అలాగే అమృత తత్వము వస్తుంది. మృతము లేనటువంటిది, మరణము లేనటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మలో నుంచి వస్తుంది. వీళ్ళు దేని గురించి చేశారు? దేవదానవులు అనేటువంటి వాళ్ళు రోగాలు ఉండకూడదని చేశారు కాబట్టి ధన్వంతరి కూడా ఆ క్షీరసాగరంలో నుంచి వచ్చాడు అని అంటే ఆ ఒక ఆత్మలో నుంచే వ్యాధులు అనేటువంటివి లేకుండా చెయ్యటానికి ధన్వంతరి అనేటువంటి వాడు వస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. అంత తప్పితే ఏదో పాల సముద్రాన్ని, మందరగిరి పర్వతాన్ని పట్టుకుని వాసుకితో చిలికేశామంటే ఇది కథాగమనమే అవుతుంది. ఇంకా ఇందులో అంతర్భాగాల్ని ఇంకా విడమర్చి నేను చెప్పకూడదు కాబట్టి ఇది గురు సాంప్రదాయానికి సంబంధించినటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి ఆ బ్రహ్మాండ విద్యకి సంబంధించిన వాళ్ళు చెబితే ఇంకా దీనిలో ఉన్నటువంటి అంతర్భాగాలు చాలా బాగా ఆ శిష్యులకి అర్థమవుతాయి. కాబట్టి అటువంటి బ్రహ్మాండ విద్యని తెలిసినటువంటి గురువులైనటువంటి బ్రహ్మ విద్య సాంప్రదాయ పరాయణని ఆశ్రయిస్తే అప్పుడు మాత్రమే ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. గురువును ఆశ్రయించడంలో ఎంత విశేషముంది అని చెప్పటానికి రామాయణంలోనే శబరిని తీసుకుని మాతంగ మహర్షికి ఆమె ఆశ్రయించింది శిష్యురాలిగా. మాతంగ మహర్షి అనేటువంటి తన గురువు ఎంత గొప్పవాడు అని చెప్పటానికి ఆమె చేసినటువంటి సాధనేమో మనకి తెలియదు. ఈ మాతంగ మహర్షి ఆమెకి నేర్పిన మంత్రమేమిటో కూడా మనకెక్కడా కూడా చెప్పలేదు. కానీ మాతంగ మహర్షి వారు ఏం చెప్పారంటే రాముడు వస్తాడు అని చెప్పారు, కానీ ఆయన ఎలా ఉంటాడు, ఆయన రూప గుణగణాలని గురించి కానీ ఎక్కడా ఆయన మాతంగ మహర్షి చెప్పలేదు. శబరికి ఏమని చెప్పారంటే
రాముడు వచ్చే సమయానికి నేను ఉండలేను, నీవు నాకెలాగైతే ఈ పళ్ళు తీసుకొచ్చి రోజు నాకు పెడుతున్నావో అలాగే రాముడికి కూడా పెట్టు అని చెప్పి మాత్రమే ఆయన స్వర్గస్థులైపోవటం జరిగింది, అంటే దేవలోకానికి వెళ్ళిపోవటం జరిగింది. అటువంటి సమయంలో ఈ యొక్క మాతంగ మహర్షి చేసినటువంటి పూజ, ఆ పూజ చేసినటువంటి ఏవైతే పుష్పాలు ఉన్నాయో రాముడు వచ్చేంత వరకు కూడా అవి వాడిపోలేదు. అలాగే ఆయన తడిపి ఆరేసుకున్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి రాముడు వచ్చేంత వరకు కూడా ఎండలేదు. ఆయన మాతంగ మహర్షి ఎంతకాలమయ్యింది స్వర్గస్థులయ్యి అనేటువంటి విషయము శబరి మాటల్లో ఆయన ఒక పుష్కర కాలము అనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పటికీ కూడా ఆ క్షణమందే జరిగినట్లుగా ఆ యొక్క శబరి తాలూకు ప్రవర్తనలో రాముడికి గోచరించేటట్లుగా కల్పించినటువంటి విషయం కనుక ఇక్కడ గురు శిష్యుడి తాలూకు అనుబంధం ఎలాగుండాలంటే చాలా మహత్తరంగా ఉండాలి తప్పితే గురువుని విమర్శించుకుంటూ గురువుగారు నాకు పాఠం చెప్పండి అంటే ఏ ఒక్క గురువు కూడా తన తాలూకు నేర్చుకున్నటువంటి బ్రహ్మ విద్యని అంత తేలికగా ఎవరికీ చెప్పరు. కనుక శబరి ఎలాగైతే ఆ ఒక మాతంగ మహర్షికి సేవలు చేసి రాముడు అనేటువంటి వాని తాలూకు దర్శనం చేసిందో అట్లాగే ఇక్కడ ఈ యొక్క శిష్యుడు కూడా ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించిన గురువుకి సేవ చేసి ఆయన దగ్గర నుంచి ఈ యొక్క బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి ఆత్మ బ్రహ్మ ఆకాశం అనేటువంటి తత్వాన్ని నేర్చుకుంటే అప్పుడు క్షీరసాగర మదనం అనేటువంటి తెలుస్తుంది తప్పితే అంతవరకు క్షీరసాగర మదనం అంటే ఒక పాల సముద్రాన్ని మందర పర్వతం అనేటువంటి ఒక కొండని పట్టుకొచ్చి దానికి ఒక వాసుకి అనేటువంటి ఒక తాడుని కట్టి దేవతలు దానవులు కలిసి దాన్ని చిలికారు అనేటువంటిది కథ మాత్రమే వీళ్ళకి అర్థమవుతుంది. ఇందులో ఆత్మకి సంబంధించినటువంటి తత్వము ఆత్మ సమన్వయోగము అనేటువంటి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఎంతో విశేషాలన్నీ కూడా ఈ క్షీరసాగర మదనంలో ఉండటం మూలంగా దీన్ని తీసుకుని అందుకే ముందర ఆత్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని చెబుతూ ఆకాశతత్వాన్ని నేను విశదీకరించలేదు. ఆకాశతత్వానికి కూడా చాలా మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. ఇటువంటి విషయాలన్నీ కూడా గురు సాంప్రదాయంలో నేర్చుకోవాలి కానీ ఎగతాళిగాను ఏలింపులుగాను మనం ఏదో కథల్లాగాను ఈ రామాయణ భారత భాగవతాలని చదివితే అవి కథలుగానే మిగిలిపోతాయి తప్పితే అవి ఏ మాత్రము ఆత్మతత్వాన్ని వాటిలో ఉన్నటువంటి గూఢమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని ఇవ్వలేవు. ఇక కొందరు ప్రారంభిస్తారన్నమాట ధ్వనికి శబ్దానికి తేడా తెలియకుండా ఇది ఇలా చదవకూడదు అది అలా చదవకూడదు అంటే ఈ రాసినటువంటి ప్రథమ గ్రంథమైనటువంటి వాల్మీకి రామాయణం ఇది మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి గ్రంథము. అంటే ధ్వని నుంచి శబ్దం వచ్చిన తర్వాత శబ్దం నుంచి గుర్తులుగా వచ్చినటువంటి భాషా అక్షరాలు వచ్చిన తర్వాత దానిని ఆధారం చేసుకుని రాసినటువంటి ప్రథమ గ్రంథము ఆది గ్రంథము రామాయణం. ఇలాంటి విషయాలన్నీ బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువుల దగ్గర నేర్చుకుని వీటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాలి తప్పితే ఏవో కథలు నేర్చుకుంటామంటే
ఆ వెంకటనాథుడి తాలూకు కృపతో మనకు వచ్చేటువంటిది ఏమీ ఉండదు. ఆయన కృపతో మనం పొందవలసింది జ్ఞానం కానీ అజ్ఞానం కాదు. అందుకే ఆ జేసుదాస్ గారు కూడా పాడారు, నయన కాంతుల వెలుగులోన దారి చూపవయా అని. అంటే కాంతులు అంటే కళ్ళ తాలూకు కాంతి ఎంత ఉంటుంది, అటువంటి కాంతిలో ఆ ఒక జ్ఞానంలో నాకు దారి చూపించు అనేటువంటి విషయాన్ని రాసినటువంటి వారు అలా రాశారు. పాడినటువంటి జేసుదాస్ గారు అంత మహత్తరంగా పాడటం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయాలని గురువు దగ్గర కూర్చుని శ్రద్ధగా దీన్ని నేర్చుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.